ఓకే 17 పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నాయి తెలంగాణలో. ఒకటి ఖచ్చితంగా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఎంఐఎం సీట్, అది 16 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, బీజేపీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అదే మనం 1 by 1 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్గా నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో గెలుస్తామంటున్నారు, బీజేపీ 10 పైగా అంటా ఉన్నారు. సో టీఆర్ఎస్ పార్టీ ఏమో 1 or 2 వాళ్ళు కొన్ని ఓప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది, ఒకటేమో ఎంఐఎం. సో వీళ్ళు ఏ అంచనాతో అయితే ఉన్నారో ఆ అంచనా వాళ్ళది నెరవేరే అవకాశం. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు ఫోటోలు చూస్తే 1 by 1 మనం ప్లాన్ చేద్దాం, సెగ్మెంట్లో వారిగా మాట్లాడుకునే ప్రయత్నిద్దాం. సో నిజామాబాద్ పార్లమెంట్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం. ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు బీజేపీ నుంచి ఈయన అభ్యర్థి. సో ఇక్కడ నిజామాబాద్లో మీరు కూడా తిరిగినారు, ఎవరికి ఇక్కడ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది? నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లోకి పోయినాం, బిచ్పల్లిలో ఆగినాం, తర్వాత నిజామాబాద్ బస్ స్టాండ్లో వెళ్ళినాం, రైల్వే స్టేషన్ వెళ్ళినాం, ఇంకా కొన్ని షాపింగ్ మాల్ వాళ్ళు ఇక్కడ టీ కొట్టు దగ్గర మెజారిటీ పీపుల్ అడిగినాం. అక్కడ మెజారిటీ పీపుల్ ఏమంటారు, మేము హిందుత్వం కోసం మోడీ కోసం ఓటేస్తాం అని చెప్పేసి గంటపదంగా చెప్తున్నారు. రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ ముగ్గురు పేర్లు పెడితే అసలు 90% ఆఫ్ ది పీపుల్ మేము మోడీ ముఖం చూసి ఓటేస్తామని చెప్పేసి చెప్తారు. అది జీవన్ రెడ్డికి మైనస్. జీవన్ రెడ్డి మంచి వ్యక్తే, కానీ రాహుల్ గాంధీని చూసి ఓటేస్తామని మరి జీవన్ రెడ్డికి ఎవరు చెప్పలే. అట్లనే బాజిరెడ్డి కోసం కూడా మేము కేసీఆర్ చూసి బాజిరెడ్డికి వేస్తామని చెప్పలే, కానీ మోడీని చూసి అరవింద్కి వేస్తామని చెప్తారు. ఇది డిఫరెన్స్. హైలైట్ ఏంటంటే నాకు ఆ బస్ స్టాండ్లో కోరుట్ల నుంచి వచ్చిన ఒక 10 మంది రైతులు కనబడ్డారు, చెరుకు రైతులు, వరి రైతులు. వాళ్ళు ఏమంటారు, మేము గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్కి వేసినాం, కేసీఆర్ వీరాభిమానులమే, కానీ మేము ఈసారి మోడీకి వేస్తాం. ఎందుకు? ఈ రేవంత్ రెడ్డి ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి మా కేసీఆర్ను మరి లావుల తొండలేసి కొడతా అంటున్నాడు, లేదంటే కేసీఆర్ పేగులు అంటే ఆయన పొట్ట చీల్చి పేగులు ఆయన మెడలు వేసుకుంటా అంటున్నాడు. ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం కోసమన్నా మేము మోడీకి వేస్తామని చెప్తే నేను షాక్ అయిపోయినా. అంటే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో రేవంత్ రెడ్డి మీద కూడా కోపం పెంచుకుని బీఆర్ఎస్ ఓటు బ్యాంకింగ్ అంతా కూడా బీజేపీ వైపే మరలింది. అసలు గన్ షాట్గా గెలుస్తాడు. మళ్ళీ నేను ఎలక్షన్ అయిన తర్వాత కూడా నాది నిజామాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది, మాది మైలారం విలేజ్. మా మైలారంలో కూడా చాలామంది మేము మోడీకి చూసే చేస్తామని చెప్తున్నారు. తర్వాత పక్క ఊర్లు వేల్పూర్ పోయినా, కలుగోటు పోయినా, తర్వాత మోతే గ్రామం, ఎక్కడ పోయినా యూత్లో మోడీ అనేది కనబడుతుంది. బీజేపీ గెలిచే మొదటి సీటు నిజామాబాద్ అని చెప్పారు. 2019లో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకొని వస్తా అని చెప్పిండు. ఏమంటారు, పసుపు బోర్డు వచ్చిందా? ఒకవేళ వస్తే పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకి ఏమన్నా మేలు జరిగిందా? రైతులతో కూడా మీరు చాలా మందితో మాట్లాడారు కదా, సో వాళ్ళు ఎటువైపు ఉండే అవకాశం కనిపించింది? అయితే నేను ఆ క్వశ్చనే అడగలేదు అసలు. కాకపోతే అరవింద్ గారితో నేను ఇంటర్వ్యూ చేసిన. ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిండు, ఇప్పుడు రైతులకు రేట్లు పెరిగినాయి, పసుపు రైతులు ఒకప్పటికంటే ఇప్పుడు రేటు ఉందని చెప్పి. నేను వ్యక్తిగతంగా కూడా వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడినా, వాళ్ళు కూడా అన్న ఈసారి 18,000 దాకా ఉంది క్వింటాలు అని చెప్పేసి. క్వింటాలు ఉందంటే అసలు చాలామంది లక్షాధికారులు అయిపోయారు. 4 ఎకరాలు అట్లా వేసిన వాళ్ళు మంచి డబ్బులు వచ్చినాయి, మంచి పొజిషన్లో. అది కూడా ఒక అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. పసుపు ధర ఈసారి మంచిగా ఉండడం అడ్వాంటేజ్. నేను డీప్కి వెళ్ళి ఆ క్వశ్చన్స్ అడగలేను, కానీ ఓవరాల్గా ప్రధాని ఎవరైతారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసిన. ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, నిజామాబాద్ ఎంపీగా ఉన్నాడు. అభ్యర్థి పైన ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా కనిపించిందా మీకు? అంటే ఇక అది కామన్గా ఇప్పుడు ఒక అరవింద్ గారి మీద కాదు, చాలామంది బీజేపీ అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు అంటే, మేము అభ్యర్థిని చూడము, ఈసారి అయితే మేము మోడీని చూసి ఓటేస్తామనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇక అభ్యర్థుల కోసం పెద్దగా వాళ్ళు ఆలోచించట్లే, వాళ్ళ బ్రెయిన్లో మోడీ అనేది ఉంది. మా నిజామాబాద్ సెక్టార్లో అయితే నేను గమనించింది చెప్తున్నా. అదే రాహుల్ గాంధీ అనేది లేదు, కేసీఆర్ అనేది లేదు. అది పెద్ద అడ్వాంటేజ్. ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందా? అసలు వన్-సైడే గెలుస్తాడు ఆయన, అంటే వన్-సైడ్ గెలుస్తారు. కాకపోతే జీవన్ రెడ్డికి ముస్లింలు అందరూ ఓట్లు వేశారు. మళ్ళీ ముస్లింలలో పబ్లిక్ టాక్ తీసుకుంటే మేము ఖచ్చితంగా చేతి గుర్తుకే వేస్తామన్నారు. ఎందుకు చేతి గుర్తుకే వేస్తారంటే, రాహుల్ గాంధీని చూసి వేస్తారా అంటే, రాహుల్ గాంధీని అనట్లేదు, జీవన్ రెడ్డిని అనట్లేదు, మేము చేతి గుర్తుకు వేస్తాం అంతే. ఆ చేతి గుర్తుకు పడేది అంతా కూడా మోడీ మీద వ్యతిరేకతతోనే, బీజేపీ మీద వ్యతిరేకత ఓటే కాంగ్రెస్కు పోతుంది. అంటే ఆ బీజేపీ మీద మోడీ మీద వ్యతిరేకత ఉన్న సెక్టర్ ఏంటంటే ముస్లింలని నేను గమనించిన. అంటే జీవన్ రెడ్డి మీద ప్రేమతోనే కాదు, ఇటు రాహుల్ గాంధీ మీద అది కాదు. వీళ్ళు
ముస్లిమ్స్ రిజర్వేషన్స్ రద్దు చేస్తాం అవి ఇవని కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేయడం వల్ల అసలు చేయకపోయినా కూడా వాళ్ళు ఎందుకో మాకు కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు బలంగా అనుకున్నారు. ఈసారి ఎట్లా కేసీఆర్ అనే వ్యక్తి డౌన్ అయిపోయిండు కాబట్టి గంప గుత్తగా ముస్లిమ్స్ జీవన్ రెడ్డికి అక్కడ నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ అనే అసలు ప్లేసే లేదనుకోవచ్చు. అసలు బీఆర్ఎస్ వాళ్ళు అంతా బీజేపీకి వేసారు కదా. ఓకే, ప్లేస్ ఎక్కడిది డిపాజిట్ కూడా రాకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీ ఓటేసారు అనుకోవచ్చా? అంతటా అదే జరిగింది. అంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమైనా ఒప్పందం ఏమైనా జరిగింది అనుకోవచ్చా? ఏం ఒప్పందం జరగలేదు, ఎవరితో ఒప్పందం జరగలేదు, ఎవరికి ఎవరు ఒప్పందం లేదు. జనరల్గా వీళ్ళు వాడుతూ వీళ్ళకి పోతుంది. రైట్ అన్న, కరీంనగర్ పార్లమెంట్ గురించి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ కుమార్ పోటీ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసిండు, వెలిచాల రాజేంద్రరావు కాంగ్రెస్ పార్టీ నుంచి, ముగ్గురు అభ్యర్థులు. కరీంనగర్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నట్టు మీకు అనిపించింది? స్టార్టింగ్లో కొంత వినోదరావు పేరు వినబడ్డది, తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కమన అసలు మోడీ వేవ్. అసలు ఇక బండి సంజయ్ అన్న కూడా ఒక రకంగా లక్ అనుకోవాలి. ఒకవేళ మోడీ ఫేస్ లేకుండా ఉంటే బండి సంజయ్ అన్న కూడా గెలవడం కష్టమే. సరైన ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు, అనేక సార్లు అరెస్ట్ అయ్యిండు, కేసులు అయినాయి. సింపతి ఉన్నప్పుడు కూడా అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తేనో బీఆర్ఎస్ నుంచి చేస్తేనో, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ వచ్చి అక్కడ నిలబడ్డా కేసీఆర్ ఓడిపోతుండే, రేవంత్ రెడ్డి వచ్చి నిలబడ్డా ఓడిపోతుండే. అంటే కరీంనగర్ అంతా కూడా మోడీమయం అయిపోయింది. లక్కీగా ఏంటంటే బండి సంజయ్ గారి మీద కూడా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండడం, ప్రజా సంగ్రామ యాత్ర చేయడం, కింది స్థాయి నుంచి రావడం అనేది ఎక్స్ట్రా అడ్వాంటేజ్. మిగతా అభ్యర్థులు వినోద్ రావుతో చూసుకున్నా, ఇంకా రాజేందర్ రావుతో చూసుకున్నా, వాళ్ళు ఎన్నడూ కూడా నిరుద్యోగుల కోసం కానీ రైతుల కోసం కొట్లాడిన వ్యక్తులు గారు. అసలు ఈయన ఫేస్ పెడితే మొత్తం కొట్లాడనే ఉంది 4-5 ఏళ్ళు. కాబట్టి అంటే అభ్యర్థి బలంగా ఉండడం, ఇటు మోడీ వేవ్ ఉండడం, అట్లా గన్ షాట్గా అసలు బండి సంజయ్ తిరుగులేదు. ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అభ్యర్థిని లేట్ ప్రకటించారు. మళ్ళీ ఆయన పెద్దగా పేరున్న వ్యక్తి కాదు. అవునవును, ఇప్పుడు అదే తీర్మార్మల్లోనే ప్రకటిస్తే అది అన్నారు. అదే ఆయన ముందు ప్రకటించుంటే ఏమో చెప్పలేం, కానీ లేట్గా ప్రకటించిన ఆయన ఎన్నడూ కొట్లాడిన వ్యక్తి కూడా కాదు కదా. అంటే ఆయన శివలింగం మీద పాలు పోసినట్టు ఇప్పుడు సంజయ్ అన్న నెత్తి మీద పాలు పోసినట్టే కాంగ్రెస్ పార్టీ డమ్మిని పెట్టడం అసలు అదృష్టం అనుకోవాలి. కొన్ని సార్లు రాజకీయాలలో 10 ఏళ్ళు కష్టపడతాడు, 20 ఏళ్ళు కష్టపడతాడు, 30 ఏళ్ళు కష్టపడతాడు, అయినా గెలవాడు. జీవితకాలంలో కూడా గెలవరు. కానీ ఇప్పుడు చూడు, మోడీ వేవ్ ఇంత ఉన్నప్పుడు ఇంకా అంతకంటే బలమైన వ్యక్తిని తీసుకురావాల్సింది పోయి ఆయన పేరు ఎవరికి తెలియదు. రాజేందర్ రావా, ఎవరికి తెలియదు. కాబట్టి సంజయ్ అన్నకు వార్ వన్ సైడ్ అయిపోయింది. అదృష్టం అనుకోవాలి. ఓకే, ఇక్కడ ఎవరి వద్ద బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా? అసలు ఇలా నువ్వు పరిగణనలో కూడా తీసుకోవద్దు. బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి వేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ బీజేపీకి వేసే పరిస్థితి ఉంది. అసలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పెద్ద డిపాజిట్లు వస్తాయని కూడా నేను అనుకోవట్లేదు. ఓకే, మెదక్ పార్లమెంట్ పరిధి నుంచి బీజేపీ నుంచేమో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేసిండు, వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ మల్లన సాగర్ బాధితులు మొత్తం రోడ్లపైన పడేసిన దొంగ పోటీ చేసిండు, నీలం మధుముదురాజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. సో ఇక్కడ ఎట్లా ఉండబోతున్న రిజల్ట్స్ అంటే స్టార్టింగ్లో వెంకట్రామరెడ్డిదే నడిచింది. అంటే గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళు ఉన్నారు. ఒక్కొక్కలకు సిద్దిపేటలో 1,00,000 మెజార్టీ తెస్తాడు, ఇంట్లో ఒక 70,000-80,000 తెస్తాడు, 1,70,000 మాకు ఇన్నే మెజార్టీ వస్తాయని కలలు కన్నారు. కానీ ప్రజలు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తారు. ఈ రాక్షసులను అంతం చేసే రోజు వచ్చినప్పుడు మేము కూడా వ్యతిరేకత అవుతాం, ఇప్పుడైతే మమ్మల్ని చంపుతారేమో అని చెప్పేసి ఇన్ని రోజులు ఉగ్గి పట్టుకొని ఉన్నారు. అంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం కంటే ఇప్పుడు సిద్దిపేటలో ప్రశ్నించే గొంతుకులను తుక్కు నలిమి పడేసింది హరీష్ రావు. గజ్వేల్లో అయితే ఇక ఆయన అసలు బయటకు వచ్చింది లేదు, చేసింది లేదు. అసలు పోలీసు వాళ్ళతోనే రాజ్యం నడిపించిండు. ఆయన ఫామ్ హౌస్ దగ్గరనే ఒకటి పోలీస్ స్టేషన్ లాగా ఒకటి కట్టించుకొని పైనుంచి చూస్తారన్నట్టు ఎవరెవరు వస్తారు. ఇంతటి రాక్షసులను ఓడించే అవకాశం వచ్చిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ గంప గుత్తగా కూడా రఘునందన్ రావు వైపు అంటే మోడీ వైపే వెళ్తున్నట్టు అంటే లాస్ట్ రోజులు గడుస్తున్న కమన అయిపోతుంది. నీలం మధుముదురాజును అయితే పాపం చాలా అంటే బలి చేసిర్రు. ఆయన మంచి క్యాండిడేటే, పటాన్చెరులో మంచి పేరు ఉంది, కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ ఆయనకు పెద్దగా అంటే లేట్ టికెట్ ప్రకటించడం, తిరగకపోవడము, ఇంకోటి ఇప్పుడు మోడీ గాలి ఉండడం కూడా. రాహుల్ గాంధీ గాలి ఉంటేనేమో మరి నీలం మధు గెలుసు, రాహుల్ గాంధీ లేకపోవడం కూడా
చాలా మైనస్. వెంకట్రామరెడ్డి వాళ్ళు డబ్బులు కూడా వంచారట చివర్లో మరి. అంటే పటాన్చెరులో కూడా పటాన్చెరులో సంఘాట్లో ఇంకా అన్ని దగ్గరలో నాకు కాంగ్రెస్ వాళ్ళే ఫోన్ చేసిర్రు, నాకు చెప్తున్నారు నేనన్న ప్రభుత్వం మీది పట్టుకోవాల్సింది మీరు, వాడు ఓటుకు 1000-2000 వంచుతుండని అని చెప్తున్నారు. అంటే మరి కొంపదీసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా వెంకటరామరెడ్డితో ఏమన్నా అయ్యారో నాకు తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు నీలమ్మదే 3వ ప్లేస్లోకి పోయే పరిస్థితి ఉందనిపిస్తుంది. కానీ వెంకటరామరెడ్డి చరిత్ర మొత్తం ఆ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు మొత్తం తెలుసు కదా. అయితే వెంకటరామరెడ్డి ఫేస్ కాదు అక్కడ కేసీఆర్ ఫేస్, అక్కడ కేసీఆర్ హరీష్ రావు ఫేస్ తోని ఎస్టోళ్ళు ఉంటారు. ఇంకోటి ఎట్లుంటుంది అంటే వెంకటరామరెడ్డి అన్యాయం చేసిన వాళ్ళు వేయరు, ఇది ఎవరికైతే అన్యాయం చేసి వేయరు, కానీ అన్యాయం చేయబడిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, బాధితులు వేయరు. బాధితులు కాని వాళ్ళు ఏంటంటే కేసీఆర్ మాట హరీష్ రావు మాట వినే అవకాశం ఉంది కాబట్టి చాలా దగ్గరలో ఇప్పుడు దుబాక్ ఉంది, ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాడు వేయకపోవచ్చు. కానీ మొన్న బీఆర్ఎస్కి 40-50 వేల మెజారిటీ వచ్చింది కదా దుబాక్లో, మరి ఎందుకు వచ్చింది? అట్లా కేసీఆర్కు ఫాలోయింగ్ బాగానే ఉంటుంది అక్కడ, హరీష్ రావుకు ఉంటుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు 6 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు అనుకుంటా. మెదక్ ఒకటి కాంగ్రెస్ పార్టీ రోహిత్ రావు ఉన్నాడు ఎమ్మెల్యే. కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి పడ్డా కానీ వెంకటరామరెడ్డి బయటపడే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, బట్ టైట్ అయితే ఉంటుంది. రఘునందన్ రావుకు వెంకటరామరెడ్డికి టైట్ ఉంటుంది. బట్ మోడీ వేవ్ అయితే అద్భుతంగా నడిచింది, ఇదైతే టైట్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది చెప్పొచ్చు. ఇలా మొదలు థర్డ్ ప్లేస్ ఉంటుంది. యా. సో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో మరి బలంగా తిరిగినారు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరి మధ్య పోటీ ఉంటుంది? ఇక్కడ ఫస్ట్లో రంజిత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉండే, అంటే రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత ఈజీ అయింది. రంజిత్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయకుండా ముందు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండే, ఎందుకంటే మొన్ననే గెలిచిర్రు, అది ఇది ఉండే. పట్నం సునీతారెడ్డి ఉండే, ఒకవేళ పట్నం సునీతారెడ్డి కానీ పట్నం మహేందర్ రెడ్డి కానీ అక్కడ ఇస్తే తగ్గ టైట్ ఉంటుండే. రంజిత్ రెడ్డికి ఇవ్వడం వల్ల రంజిత్ రెడ్డి మీద ఇప్పుడు భూ కుంభకోణాలు, హనుమంతుడు గుడి దగ్గర ఉండే భూమిని మింగేసిండని, తర్వాత కోళ్ళ దందా చేసి కోడిగుడ్ల దందా చేసిండు, కోడిగుడ్ల స్కామ్ అని, గుడ్ల స్కామ్, కోళ్ళ స్కామ్ అని, ఇట్లాంటివి బాగా బయటపడ్డ. ఒకటి ఆయన ఎక్కడ కూడా పబ్లిక్లో తిరిగిన వ్యక్తి కాదు, నేను అంత తిరిగిన చేవెళ్ళ తాండూరు అంత తిరుగుతా, అసలు ఈయన ఫోటో చూపించినా ఆయన గుర్తుపట్టే పరిస్థితి లేదు. అదే కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే ఏమిందంటే ఒక్కొక్క ఊరికి 2-3 సార్లు పోయాడు. అంటే చేవెళ్ళలో అన్ని ఊర్లు తిరిగిండు, తాండూరు ఏరియాలో అన్ని ఊర్లు తిరిగిండు, వికారాబాద్ ఊర్లో తిరిగిండు, పరిగిలో. ఇంక ఈ సిటీ అయితే అంత మోడీ వేవ్ నడిచింది, అక్కడ కూడా నడిచింది. బట్ ఈయన తిరగడం అడ్వాంటేజ్. ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు, అక్కడ కూడా ఎక్కువ శాతం మెజారిటీ ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆయన కూడా మంచి ఓట్లు వస్తాయి రంజిత్ రెడ్డికి. బట్ కొండ విశ్వేశ్వరరెడ్డి గన్ షాట్ గెలుస్తాడు. బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా అక్కడ కూడా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు రంజిత్ రెడ్డి మీద కోపం పెంచుకున్నారు. మా కేసీఆర్ సారు టికెట్ ఇస్తా అంటే నువ్వు మా కేసీఆర్ కష్టకాలంలో హ్యాండ్ ఇచ్చినావు, ఈవెన్ కేటీఆర్ ఇట్లా విమర్శించినవి కూడా, జీవన్ రెడ్డి విమర్శించినవి కూడా, ఆర్మూర్ ఎమ్మెల్యే వాళ్ళు విమర్శించినవి కూడా రంజిత్ రెడ్డికి మైనస్ అయినాయి. నేను టికెట్ ఇస్తా అంటే మాకు మోసం చేసిపోయాడు, మేము ఏం తక్కువ చేసినాం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోయిండు, కవితను జైలు వేసినప్పుడు పోయిండు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకమయ్యారు. ఇటు కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఏమైనా సుఖం ఉందా? ఇప్పుడు ఉన్న స్పీకర్ ఉన్నాడు గడ్డం ప్రసాద్, ఆ గడ్డం ప్రసాద్ సార్కు వ్యతిరేకంగా వికారాబాద్ లో చాలా పని చేసిండట. అవునవును, అనేక మంది మీద కేసులు పెట్టించిండట. వీడు మన ఓటమికి కృషి చేసిన వాడికి మేమెందుకు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ వైపు వెళ్ళారు. ఇది కూడా నిజామాబాద్, కరీంనగర్ ఎట్లయితే సింపుల్గా గెలుస్తారో చేవెళ్ళలో కూడా బీజేపీ సింపుల్గా గెలిస్తే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిస్థితి అంటే బీసీ కోణంలో కాసాని జ్ఞానేశ్వరరావు మంచోడే, కానీ ఆయనకు 70 ఏళ్ళు ఉంటాయి, ఆయన నడవలేని పరిస్థితి, ముదిరాజు. కాకపోతే రంజిత్ రెడ్డి వద్దన్న తర్వాత ఇచ్చిర్రు. తర్వాత ఆయన మొన్నటిదాకా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, మరి టీడీపీ నుంచి ఇళ్ళకి పోయిండు. అసలు ఆయన ఎక్కడ కూడా యాక్టివ్గా తిరిగే పరిస్థితి లేదు, పెద్దగా కన్సిడర్ చేయలే. మంచి పేరే ఉంది, మంచి సింపతి ఉంది, కానీ ఇప్పుడు ఆయన గెలిపిస్తే ఆయనకు పనిష్మెంట్ ఇచ్చినట్టు అని అందరు భావించారు. గెలిపిస్తేనే పనిష్మెంట్, ఓడిపోవాలి ఢిల్లీకి పోవాలి, ఎయిర్పోర్ట్ ఎక్కాలి, శంషాబాద్ పోవాలి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్కాలి, దిగాలంటే ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు. యాక్చువల్లీ కేసీఆర్కు బుద్ధికి లేదు, జ్ఞానం లేదు, బేకార్ గాడు. ఈ వయసులో ఆయనకి ఇవ్వాల్సింది కాదు, ఈ వయసులో ఆయనకి ఇస్తే రాజ్యసభ ఇచ్చేది ఉండే, ఎమ్మెల్సీ ఇచ్చేది ఉండే. ఇప్పుడు లోక్సభకు సెలెక్ట్ చేసి ఆయనను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడమే కదా. అంటే కేసీఆర్ తన గొయ్యిని తవ్వుకుంటున్నాడు. కాసాని జ్ఞానేశ్వరరావుకి ఇచ్చిండంటే మరి బీఆర్ఎస్ లెవెల్ లేడా? ఒక బలమైన క్యాండిడేట్కు, ఉద్యమకారుడికి ఎవరికైనా ఇచ్చుంటే అవకాశం ఉండేదేమో. అసలు లైన్లో లేరు, నాకు తెలిసి డిపాజిట్ కూడా రాదు.
అంటే ఓడిపోయే దగ్గర బీసీకి టికెట్ ఇచ్చి బలి చేసే ప్రయత్నం అంతే. చాలా చాలా వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ మీద కూడా ఉంది. అంటే మాకు ఏమి చేయలేడు రేవంత్ రెడ్డి అనేది. నేను వెళ్తే తాండూరు చౌరాస్తాలో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, మహిళలు తిడుతున్నారు. అసలు మాకు ఏం చేసిండు, ఇది ఏం బస్సు, ఫ్రీ బస్సు అంటుండు. పెళ్లికని వెళ్తే 10 గంటలకు పెళ్లి ఉంటే 4 గంటలకు రీచ్ అవుతారట బస్సులు లేక. తాండూరులో చెప్తున్నారు, తాండూరులో ఎక్కువ తిరుగుతుంది. కూడా ఈ తాండూరు, వికారాబాద్ ఈ పరిగి ప్రాంతంలో తిరిగినప్పుడున్నా నేను అసెంబ్లీ ఎలక్షన్లో తిరిగినప్పుడేమో చాలామంది కాంగ్రెస్ పార్టీకే ఓటేసాను. ఇప్పుడు మొన్న నేను పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము కొండా విశ్వేశ్వరరెడ్డికి వేస్తాం, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మాకు ఏం చేసిండు, అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏం చేయలేదని వెళ్ళిపోయింది పబ్లిక్. సో కొండా గెలుస్తాడు ఇక్కడ నుంచి ఖచ్చితంగా. భువనగిరి పార్లమెంట్ పరిధి, సో ఇది మా పార్లమెంట్ పరిధి. ఇక్కడ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ, బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసిండు బీజేపీ నుంచి, క్యామ మల్లేష్ పోటీ చేసిండు. సో ఇక్కడ కూడా సేమ్ ఈక్వేషన్, చేవేళ్ళ ఈక్వేషన్ కనిపిస్తా ఉందా మీకు? చేవేళ్ళలో సింపుల్ గా గెలుస్తాడు, భువనగిరిలో అభ్యర్థుల పరంగా చూస్తా ఉంటే అభ్యర్థుల కాసాని జ్ఞానేశ్వర్ అయితే క్యామ మల్లేష్ అట్లనే, రంజిత్ రెడ్డి ప్లేస్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఊహించుకోవచ్చు. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ లెక్క బూర నర్సయ్య గౌడ్ కూడా మంచి డాక్టరు, అక్కడ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసిండు, బీబీ నగర్ లో ఎయిమ్స్ పెట్టించిండు, చాలా దగ్గరలో వాటర్ ట్యాంకులు కట్టియడం, ఆయన మార్క్ ఉంది, ఆయనకు మంచి పేరు ఉంది. కానీ ఇంకా ఆయన సోషల్ మీడియాని వాడుకోవాల్సినంత వాడుకోలే. ఒకవేళ వాడుకుంటే ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి సార్కి ఎట్లయితే 1 సైడ్ ఉందో బూర నర్సయ్య గౌడ్ సార్కి అంత 1 సైడ్ ఉంటుండే. కానీ అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి అసలు ప్రాణాలకు తెగించి అనడం కానీ నిద్రాహారాలు మానేసి పొట్టిగా వాళ్ళే అభ్యర్థులు అన్నట్టు తిరిగిర్రు. వాళ్ళకు కొంత ట్రెడిషనల్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, అది ఉమ్మడి నల్గొండ కిందికి వస్తుంది కాబట్టి మోడీ వేవ్ కూడా బాగా నడిచింది, సైలెంట్ ఓటింగ్ బాగా నడిచింది. అక్కడ సింపుల్ గా అసలు కాంగ్రెస్ గెలవాల్సిన సీటు, కానీ ఇప్పుడు తగ్గ ఆఫర్ వచ్చింది. ఇంకా చెప్పాల్సి వస్తే బూర నర్సయ్య గౌడ్ సార్కి ఎడ్జ్ ఉంది, బట్ టైట్ ఉంటుంది, చూడాలి మరి రిజల్ట్. కానీ నేను అనుకుంటున్నా బూర నర్సయ్య గౌడ్ బయట పడతాడు అనుకుంటున్నా, బట్ వీళ్ళు గెలిచినంత సింపుల్గా ఉండదు, నెక్ టు నెక్ ఉంటుంది. చివరి రౌండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చివరి రౌండ్ వరకు బీసీ నినాదం కనిపించిందా? బీసీ ఫీలింగ్ ఉంది, కానీ గెలిపించేంత బీసీ ఫీలింగ్ లేదు. కానీ మోడీ వేవ్ ఉంది, మోడీ వేవ్ గెలిపిస్తుందేమో నేను అనుకుంటున్నా. బీసీ ఫీలింగ్ కంటే రెడ్లు చాలా మంది మరి బూర నర్సయ్య గౌడ్ పేరు చెప్పినారు, ఎందుకంటే మోడీ కోసం. రెడ్డిలు, ఓసీలు, ముస్లింలు కూడా. నేను వెళ్ళిన కదా, నకరేకలు వెళ్ళిన, తుంగతుర్తి వెళ్ళిన, ఒక అబ్బాయి లింగం యాదవ్ అనుకుంటా, ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలియదు అన్న చాలా మంది ఊర్లలో. నేను తుంగతుర్తి టౌన్ ప్రెసిడెంట్, అసలు బూర నర్సయ్య కూడా అందరికి తెలుసు అనేసరికి అది వీడియో చాలా వైరల్ అయింది. ఆయన సస్పెండ్ చేసిందని కూడా అంటున్నారు. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి తెలియదట, అది కాంగ్రెస్ కు చాలా మైనస్. బూర నర్సయ్య కూడా అందరికి తెలిసి ఇది ప్లస్. రాహుల్ గాంధీని కంపేర్ చేస్తేనేమో మోడీది ప్లస్ ఉంది. కానీ ఇక్కడ లోకల్లో రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా కొంత కాంగ్రెస్ శ్రేణులు, వాళ్ళు ఇజ్జత్ పోతుంది కేసీఆర్ అంటే ఓడిపోతే అని, రేవంత్ రెడ్డి ముందు ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి కృషి చేసారు. వాళ్ళందరూ కృషి వల్ల టైట్ ఉంటుంది అది. ఓకే, సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్నది కంప్లీట్ టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీ వైపు మలిచినని మనకున్న ఇన్ఫర్మేషన్. సో అదే నిజమైతే బూర నర్సయ్య గౌడ్ ఈజీ గెలిచినట్టు. అసలు చాలా దగ్గరలో బీఆర్ఎస్ బీజేపీకి వచ్చింది, కానీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ముఖ్యం. ఇప్పుడు నిజామాబాద్ లో కంప్లీట్ గా బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి వేసారు. కరీంనగర్ లో కూడా దాదాపు అంతే జరిగింది, చేవెళ్ళలో అంతే జరిగింది. ఇక్కడ కూడా అంటే అక్కడ చాలా మెజారిటీ టర్న్ అయింది. నిజామాబాద్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో అయితే ఎక్కువ టర్న్ అయింది. అట్లా ఇక్కడ టర్న్ అయితే కనుక సింపుల్. ఓకే, మల్కాజ్గిరి పార్లమెంట్ అన్న, సో ఇది పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ళ నుంచి పోటీ చేయాల్సిన ఆమె ఇక్కడ టికెట్ ఇచ్చినారు. రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. ఈటల రాజేందర్ సో హుజరాబాద్లో ఓడిపోతే ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. సో ఇక్కడ రిజల్ట్స్ ఎట్లా ఉండబోతా ఉంది? కళ్ళు మూసుకొని ఈటల రాజేందర్ గెలుస్తాడు. ఇప్పుడు బండి సంజయ్ అన్న అయితే ఎట్లా సింపుల్గా గెలుస్తాడో, ఈటల అన్న కూడా అంత సింపుల్గా గెలుస్తాడు, చాలా సింపుల్గా. కాకపోతే ముస్లిం ఓట్లు కాంగ్రెస్కు బాగా పడతాయి అంతే, ఇంకా అంతే తప్ప పెద్దగా హనుమంతరావు వాళ్ళు వీళ్ళు పనిచేసారు. ఇంత కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నిక రావడం, ఆ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ అన్నకు కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నదంటున్నారు. ఆ ప్రకారం కొంత పడవచ్చు. బట్ ఈటల రాజేందర్ అన్న కూడా కొంత ఏంటి అంటే పబ్లిక్ ఫిగర్, స్టేట్ ఫిగర్, మాకు మరి ఉన్న దాంట్లో అయితే ఆయన టాప్ ఫిగర్, అదొక అడ్వాంటేజ్. ఇక మోడీ మల్కాజ్గిరికి రావడం, రోడ్ షో చేయడం, పక్కకు ఈటల రాజేందర్ గారిని, కిషన్ రెడ్డి గారిని పక్కకు పెట్టుకోవడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రావడం, అదంతా ఒక మోడీ మయం లాగా చేసిర్రు.
మళ్ళీ సోషల్ మీడియాను అత్యద్భుతంగా వాడుకున్నారు. వీళ్ళు వాడుకున్నంతే అసలు ఈటలందరూ వాడుకున్నంత ఎవరు వాడుకోలే. ఆయనకు చాలా పాజిటివ్ టాక్ పబ్లిక్లో, ఇంటికి పోతే అన్నం పెడతాడు అనడం, ఉద్యమకారుడు అనడం అనేది అది చేసింది చెప్పుకోవడంలో సక్సెస్ అంటే సక్సెస్ అయ్యారు. సింపుల్గా గెలుస్తాడు, సింపుల్గా. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే నినాదం కూడా అసలు అది ఎవడు పట్టుకోలేదు అంతే. అసలు అది పెద్ద ఎవరు సీరియస్ తీసుకున్నాడు. ఆయన ఉండేది షామీర్పేటలో అని చెప్పినారు. ఇంకోటి క్యాండిడేట్ నాన్ లోకల్ కంటే కూడా ఈయన మంచి క్యాండిడేటా చెడ్డ క్యాండిడేట్ అనేది మేజర్గా పనిచేస్తుంది. ఏమైనా మంచిగా పనులు చేస్తాడా లేదా అని చేస్తారు. నాన్ లోకల్ ఎప్పుడు పని చేస్తుంది? నాన్ లోకల్ అయి చెడ్డ పనులు చేసినప్పుడు అదేమన్నా పని చేస్తుంది. కాబట్టి ఈయన మీద పెద్దగా రిమార్క్స్ ఏం లేకపోవడం. ఆయన ఇంకోటి షామీర్పేట అది ఇప్పుడు ఇక్కడనే వస్తుంది, మల్కాజ్గిరి పార్లమెంట్ కిందకి వస్తుంది. అసలు రాగిడి లక్ష్మారెడ్డి అసలు ఎక్కడ ఉప్పలకే పరిమితం అనుకుంటాం అయిపోయిండు. ఆయన వాళ్ళు డౌన్ అయిపోయారు. అసలు మొత్తం ఒకటేసారి కుదేలు అయిపోయినట్టారు. ఆశలు వదిలేసుకున్నారు వాళ్ళు. అలా ఇద్దరు పోటీలో లేకపోవడం కూడా అన్నకు ప్లస్ పాయింట్. ఓకే, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి. సో ఇక్కడిది రేవంత్ రెడ్డి ఇలాకా మహబూబ్నగర్ జిల్లా. వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి, డీకే అరుణ బీజేపీ, మన్నె శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటుంది? ఇక్కడ వంశీచంద్ర రెడ్డికి డీకే అరుణకు టైట్ అంటే టైట్ ఉంటుంది, నెక్ టు నెక్ ఉంటుంది. ఇంకా డీకే అరుణ కొంత వెనుకబడి ఉండే ఛాన్స్ ఉండే. మన అద్దంకి దయాకర్ అన్న నిర్మల్లో, రాముడు మీ చిన్న ఆయన, సీతమ్మ మీ చిన్న రాముడు వంశంలో పుట్టిరనే ఒక లాస్ట్ 3 రోజులు ఏమైపోయిందంటే తగ్గపారు ఉండి కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్న ప్లేస్లో బీజేపీ ఎడ్జ్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ రఘునందన్ రావు గెలిచిన, డీకే అరుణ గెలిచిన, బూర నరసయ్య గౌడ్ గెలిచిన, ఇవన్నీ కాంగ్రెస్కు అంటే కొంత ఫేవర్గా ఉండేటి. అవునవును. లేదంటే కొంత ఒక దగ్గర టీఆర్ఎస్ ఉండే. ఈ కాంగ్రెస్ ఫేవర్ ఉన్న దగ్గర వాళ్ళు పై చేయి ఉన్నది ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ వాళ్ళే పై చేయికి వచ్చిందని చెప్తున్నారు. అదేంటి కామెంట్స్ ఇంపాక్ట్ చూపించాలి చాలా చూపించినాయి. నాకు చాలా మంది ఫోన్ చేశారు కాంగ్రెస్ వాళ్ళే, ఏందన్నా ఈ టైంలో ఇట్లా మాట్లాడిండు, నేను ఏం చేయాలా. నేనే షఫీల్ కూడా పార్క్ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అన్ని రకాల పీపుల్ ఉంటే అడిగితే దానివల్ల మాకు మైనస్ మేము ఖండిస్తున్నాం అని చెప్పి బహిరంగంగా చెప్పారు. పెద్ద చర్చ అయిపోయింది. ఎలక్షన్ లాస్ట్ 3 days వాటి మీదనే చర్చ అయింది. అంటే బీజేపీ వాళ్ళు కూడా అసలు దయాకర్ నాకు థ్యాంక్స్ చెప్పాలేమో మరి ఒక రకంగా. ఓకే, ఇప్పుడు రేవంత్ ఇలాకా కాబట్టి సో రేవంత్ కూడా సీరియస్గా ఫోకస్ చేసినట్టు. అవును, ఆయన సీరియస్గా తీసుకున్నాడు. కాకపోతే ఏంది ఆయన కొడంగల్లో ఆయన కొంత నడుస్తుంది. కొడంగల్లో కాకుండా ఎవరు ఇంటర్ అయినమాట కొడంగల్లో కొంత నడుస్తుంది. ఆ నడిచే కాడికే నడుస్తుంది. ఇప్పుడు పబ్లిక్ బ్రెయిన్లలోకి పోయి నువ్వు బలవంతంగా ఎట్లా వేపిస్తావు? మోడీ వేవ్ అయితే నడిచింది. అక్కడ ఆర్ఎస్ఎస్ బాగుంటుంది మహబూబ్నగర్లో. ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఏబీవీపీ కానీ, బీజేపీ కానీ, బీజేవైఎం కానీ ఈ అంతా బాగా నడుస్తుంటుంది వాళ్ళది. అన్ని జిల్లాల కంటే మహబూబ్నగర్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ జిల్లా ఏదైనా ఉందంటే మహబూబ్నగర్ జిల్లా. అది డీకే అరుణకు అడ్వాంటేజ్. అక్కడ డీకే అరుణ వంశీచందర్ నడవలే. కొంతకాలం డీకే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి నడిచింది. తర్వాత డీకే అరుణ రేవంత్ రెడ్డి కూడా కాదు, రేవంత్ రెడ్డి వర్సెస్ మోడీకి వెళ్ళిపోయింది. అట్లా డీకే అరుణ గెలిచినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. వంశీచందర్ రెడ్డి కూడా ఆయన చూడ్డానికి హీరోలాగా ఉండడం, బాలీవుడ్ హీరోలాగా ఉండడం. ఆయన టికెట్ ఇస్తే ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటలే, ఏదో సినిమా హీరో వచ్చిండు మనకి అభివాదం చేస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి నంద్యాలలో అభివాదం చెప్పినట్టు, పీఠాపురంకి వెళ్ళి రామ్ చరణ్ చెప్పినట్టు వంశీచందర్ రెడ్డి నాకు హీరోగా చూస్తారు. కానీ ఈయన ఎప్పుడు ఈయన షర్టుకు చెమట వచ్చింది కూడా ఎవరు చూడలే. ఓకే, ఈయన నుదుటి నుంచి చెమట వారింది కూడా చూడలే. అంటే నేను ఎప్పుడు కూడా కార్యకర్తలతోని ఒక క్షేత్రస్థాయిలో తిరిగి వాళ్ళకు మంచి చెడుకు ధర్నా రాస్తారు ఒక చేసింది లేకపోవడం కాంగ్రెస్కు చాలా మైనస్ పాయింట్. సరే డీకే అరుణ కొంత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనబడడం, కవిత విషయంలో కానీ, కేటీఆర్ హరీష్ రావు విషయంలో ఆమె కొంత ప్రశ్నించడం, ఇద్దరితో కంపేర్ చేసుకుంటే ఆమెకి కొంత హెడ్జ్ ఉంది, మోడీది కూడా హెడ్జ్ ఉంది. వీళ్ళు ఇంకా అనుకున్న పథకాలు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి చెప్పిండు. కానీ ఈయన ఆల్రెడీ 2500 మహిళా పథకం కింద ఇచ్చి ఉంటే ప్లస్ అయ్యేది. లేదంటే పెంచుతున్న రైతు బంధు కూడా పెంచలే, అది టైంకి ఇయ్యలే, రైతు రుణమాఫీ కాలే, నిరుద్యోగులలో కూడా నిరుద్యోగ భృతి రాలే, యువ వికాస్ కింద రాలే, ఆ బస్సుల సమస్య అట్లనే ఉంది. ఇవన్నీ కూడా అసంతృప్తి ఉంది. లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫీల్ కూడా అనేది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా గెలిస్తే అది అదృష్టం అనుకోవాలి వాళ్ళు. అట్లా డీకే అరుణకు అడ్వాంటేజ్ ఉంది, కానీ టైట్ ఉంటుంది. మనం ఎగ్జాక్ట్లీ గెలుస్తారని చెప్పలేం, కానీ అదృష్టం ఉంటే వంశీచందర్ రెడ్డి గెలవాలి. అంటే ఉంటే 3 వేవ్లో సైలెంట్ ఓటింగ్ అయితే ఒక విపరీతంగా జరిగింది. యానగా పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ వివేక్ కొడుకు పోటీ చేసిండు.
కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ, గోమాస శ్రీనివాస్ బీజేపీ నుంచి. ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటుంది? ఇక్కడ కూడా టైట్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఫస్ట్ ఏమో వంశీ వివేకన్న కొడుకు సింపుల్గా గెలుస్తాడు అనేది ఉండే, భారీ మెజార్టీతో గెలుస్తుండే. నేను కూడా ఎలక్షన్ రిజల్ట్ పోలింగ్ కంటే ముందు నేను కూడా అదే అనుకున్నా. తర్వాత పోలింగ్ అయిన తర్వాత చాలా మందితో మాట్లాడుతుంటే, చెన్నూరు వాళ్ళతో మాట్లాడినా, మంచిర్యాలతో మాట్లాడినా, బెల్లంపల్లితో మాట్లాడినా, పెద్దపల్లి మంతెనలతో మాట్లాడుతుంటే చాలా దగ్గర యూత్ ధర్మపురికి సంబంధించిన వాళ్ళు దాని కిందకి వస్తుంది. చాలా మంది మోడీకి వేసినామంటారు. మరి అంటే గోమాస శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు, కానీ నరేంద్ర మోడీ అంటే అందరికి తెలుసు. ఇప్పుడు నరేంద్ర మోడీ వర్సెస్ మన గడ్డం వంశీ జరిగింది. మరి ఎట్లా జరుగుతుందో చూడాలి. టైట్ ఉంటుంది. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఎవరైనా గెలవచ్చు. కానీ కొప్పుల ఈశ్వర్ మాత్రం థర్డ్ ప్లేస్. గోమాస శ్రీనివాస్ గెలిస్తే మాత్రం నక్కతో ఒక దొక్కినట్టే. ఎవరికి తెలియకపోయినా కొంత పిసినారని తెలిసింది. పెద్దగా పబ్లిక్ ఎక్కువ అట్రాక్టివ్ అని ఆ వ్యక్తి కాదట. అసలు ఎందుకు ఇచ్చినాం టికెట్ అని అనుకున్నారు కూడా బీజేపీలు. కానీ ఇంకా గెలిస్తే మాత్రం ఆయన నేత కానీ అని తెలిసింది. నేత కానీ ఓటింగ్ ఉంటుందంట. గెలిస్తే మాత్రం ఆయన లక్ అనుకోవాలా. కానీ మోడీ వేవ్ అక్కడ దాకా వాకిందా, నిజామాబాద్ కరీంనగర్ దాటి మరి పెద్దపల్లి చెన్నూరు మంచిర్యాల పోయింది. అది ఎంత మోతాదులో పోయింది అనేది ఉండాలి. సింపుల్గా అయితే గెలవడు గడ్డం వంశీ అనేది. ఇంకో చర్చ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ నాన్నకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేగా అలా వాళ్ళ నాన్న అన్నకు అవకాశం ఇచ్చినాము. సో కుటుంబం నుంచి ఆల్రెడీ ముగ్గురు అవుతారు కదా అన్న అది కొంత చర్చ జరిగినప్పటికి కూడా మోడీ వేవ్ అనేది మేజర్ ఇంపాక్ట్. అప్పుడు మోడీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే సింపుల్గా గెలిచే సీటు వాళ్ళు. ఒకవేళ రాహుల్ గాంధీకి మోడీతో ఈక్వల్గా ఉన్న సింపుల్గా గెలిచేది. అసలు రాహుల్ గాంధీ పేరు తక్కువ వినబడడం అదొక రకంగా మైనస్. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి గూడెం నగేష్ బీజేపీ నుంచి, అత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ, అత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్లమెంట్ పరిధిలో అయితే నేను తిరగలేదు, మీరు చాలా మంది. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ కూడా బీజేపీ గెలిచి సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు ఉండే, ఆయనకు కాకుండా సో ఈయనకి ఇచ్చారు. అయితే చాలా ఓట్లు అత్రం సుగుణకు కూడా వస్తాయి. ఒకనొక టైంలో ఆమెనే ప్లస్ ఉండే, ప్లస్ మైనస్ ఇట్లుంది. స్వయం బాబురావు కూడా ఇప్పుడు వాళ్ళతోనే కలిసి పనిచేసిండు. నేను నిజామాబాద్ బస్ స్టాండ్ కూడా చాలా మంది ఆదిలాబాద్లో వచ్చారు. వాళ్ళందరూ కూడా మేము బీజేపీకి వేస్తామంటారు. గన్ షాట్గా కూడా ఆదిలాబాద్లో బీజేపీ గెలుస్తుంది. ఇంకా పెద్ద రీజన్ ఏంటంటే ఆదిలాబాద్లో మోడీ వేవ్ లేనప్పుడే పాయల శంకరన్న గెలిచిండు, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి అన్న గెలిచిండు, బోత్లో రామారావు పటేల్ గెలిచిండు, ముదోల్ అనుకుంటా, బోత్ కాదు, సిర్పూర్లో కూడా ఆయన పాల్వాయి హరీష్ గెలిచిండు. ఇప్పుడు వీళ్ళు వేవ్ లేనప్పుడే మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మోడీ వేవ్ ఉంది, వీళ్ళ పర్సనల్ చరిష్మా ఉంది. అసలు గూడెం నాగేష్ విజయాన్ని ఆపడం అనేది అది అతి కష్టమైన పని. అత్రం సుగుణ గారు గెలిస్తే మాత్రం సంచలనం. ఆమెకు కూడా మంచి పేరు ఉంది, ఆమెకు కూడా చాలా ఓట్లు వస్తాయి. నెక్ టు నెక్ అంటారు. కానీ 2019లో మోదీ వేవ్ లేనప్పుడే అక్కడ స్వయం బాబురావు గెలిచాడు. అయితే అక్కడ స్వయం బాబురావు అప్పుడు ఒక రేంజ్లో పేరు ఉండే, ఇప్పుడు కొంచెం డౌన్ అవడం వల్ల ఇటు ఇచ్చారు. ఒక రకంగా అప్పుడు గెలిచిన వాళ్ళకు అభ్యర్థుల నుంచి కొంత మైనస్ అయినప్పుడు కూడా అన్నట్టు మోడీ వేవ్ ఉండడం, 4 ఎమ్మెల్యేలు ఉండడం, అసలు వాళ్ళకు తిరుగులేని అనుకుంటున్నాను బీజేపీ. ఓకే, సో హైదరాబాద్ పార్లమెంట్ పరిధి. సో ఈ దేశవ్యాప్తంగా చర్చ ఎదురు చూస్తాం రిజల్ట్స్ కోసం, ఎవరు గెలవబోతారని చెప్పి. సో ఎంఐఎంకు ధీటుగానే మాధవిలత ప్రచారం అయితే కనిపించింది, సోషల్ మీడియాలో ప్రచారం అయితే కనిపించింది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ మాధవిలత వర్సెస్ అసదుద్దీన్ మధ్యనే పోటీ ఉండే అవకాశం కనిపించిందా మీకు? అంతే కదా, వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేట్గా ఇవ్వడం, ఆ ఫిరోజ్ ఖాన్కి ఇచ్చుంటే కొంత ముస్లిం ఓటు బ్యాంకింగ్ వచ్చేది, హిందూ ఓటు బ్యాంకింగ్ వచ్చేది. అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలన్న ఖచ్చితంతో కూడా అప్పుడు మాధవిలతకు, ఫిరోజ్ ఖాన్కు, అసదుద్దీన్కి ముగ్గురికి ట్రయాంగిల్ జరిగేది. ఇప్పుడు ట్రయాంగిల్ కాకుండా మాధవిలతకు ఆమెకే ఉంది, ఆయనకు ఉంది. బట్ వాళ్ళు అప్పటికి కూడా ఫేర్గా ఆడుంటే మాధవిలతనే గెలిచేది. కానీ వాళ్ళు చాలా బోగస్ ఓట్లు. ఇప్పుడు కొంచెం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి, వాళ్ళే వెళ్ళి ఇట్లా నొక్కుకోవడం, పతంగి కేసుకోవడం అనేవి వైరల్ అవుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమా అబద్ధమా మనకు తెలియదు. బట్ వాళ్ళకి బాగా పోల్ మేనేజ్మెంట్ ఉండడం, పట్టు ఉండడం. బీజేపీ వాళ్ళు మరి ఎలక్షన్ కమిషన్ పట్ల, బీజేపీ అయినా స్టేట్ అయినా బోగస్ ఓట్ల విషయంలో సీరియస్గా లేకపోవడం అనేది అసదుద్దీన్కి కలిసి వచ్చే పని. ఇంకోటి అసదుద్దీన్కి కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు చిన్న
ఏమంటారు ఒక పాన్ షాప్ పెట్టుకున్నా రిబ్బన్ కటింగ్కి వెళ్ళడం, లేదంటే హోటల్ పెట్టుకుంటే హోటల్కి వెళ్ళడం, ఇక ఏదన్నా చిన్న చిన్న షాపులు పెట్టుకున్నా వాళ్ళు వెళ్తారు. వాళ్ళ కార్యకర్తలను కాపాడుకునే శక్తి అసదుద్దీన్ ఓవైసీకి, వాళ్ళ బ్రదర్స్కి ఒక మంచి పేరు ఉంది ఆ రకంగా. కానీ ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కూడా కొన్ని కామెంట్స్ చేసిండు, ఎంఐఎంని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న కామెంట్స్ కూడా చేసిండు ఆయన. ఆ ప్రయత్నం హైలైట్ ఏంటంటే జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు అసదుద్దీన్ గెలిపేయాలనుకున్నారు, కేసీఆర్ కూడా అసదుద్దీన్ గెలవాలని చెప్పి గడ్డాం శ్రీనివాసుని గెలవపియాలని ఎక్కడ కూడా చార్మినార్ సైడ్ కానీ పాత బస్తీ సైడ్ కానీ ఎక్కడ కేటీఆర్ వెళ్ళలే, హరీష్ రావు వెళ్ళలే, కేసీఆర్ వెళ్ళలే. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ దాదాపు అసద్ బాయ్కి వేసారు, కాంగ్రెస్ వాళ్ళు వేసారు, ఎంఐఎం వాళ్ళు వేసారు, ఇంకొక పార్టీ వాళ్ళతో ఇంతకుముందు వ్యతిరేకించే పార్టీ ఉండే ఆ పార్టీ కూడా ఈసారి కలిసి అలయన్స్ లో పోయింది. తర్వాత కొంత బోగస్ ఓట్లు, ఇట్లా అలా కొంత పట్టు ఉండడం, ఇన్ని రకాలుగా చూస్తే అసద్ బాయ్దే గెలుపు లాంఛనం అనిపిస్తుంది. కానీ ఈమెతే హిందుత్వం అయితే ఐడియాలజీని బాగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది అనుకోవచ్చు. కానీ హిందుత్వం ఓట్లు కంప్లీట్ గా మాధవిలత వైపు పడ్డాయి, కానీ అక్కడ 60% పైగా ముస్లింస్ ఉంటాయి అంటారు, హిందువులే 40%. పోలింగ్ శాతం కూడా తక్కువ, పోలింగ్ శాతం చాలా తక్కువ అయింది. హిందువుల ఓట్లలో కూడా కొందరు మరి ఏమన్నా కారు గుర్తుకు కానీ కాంగ్రెస్ కానీ కూడా కొందరు వేయచ్చు, అందరూ వేయకపోవచ్చు. బట్ అసద్ బాయ్ది ఓటు అంటే గెలవడం అంటే ఆపాలంటే ఫస్ట్ బోగస్ ఓట్లు ఆపించి అట్లా ఓటింగ్ చేస్తే, నేను ఆమెను అంటుంది కదా ఇంకా బోగస్ ఓట్లు తీసేయలేదని. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి 2 ఎమ్మెల్యేలు పోటీ చేసిండు, దానం నాగేందర్, కత్తి పద్మారావు. సో సిట్టింగ్ ఎంపీ ఉన్న కిషన్ రెడ్డి పోటీ చేసిండు. నాకు తెలిసి ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరగలేదు అనుకుంటా, మీరు తిరిగినారు, ప్రతి పబ్లిక్ గార్డెన్కి వెళ్ళారు, ప్రతి పేదోని టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ రిజల్ట్స్ ఎట్లా ఉండబోతా ఉందన్న సిట్టింగ్ ఎంపీ పైన ఏమైనా వ్యతిరేకత కనిపించిందా, లేకపోతే మోదీ కోసం కిషన్ రెడ్డికి ఓటేస్తామని చెప్పారా, లేదు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎంపీగా గెలిపిస్తే ఏం చేస్తారన్న నినాదం కనిపించిందా? సో మీరేం అబ్జర్వ్ చేశారు? సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో, పార్లమెంట్ పక్కన పెడితే అసెంబ్లీ సెగ్మెంట్లో పద్మారావుకు మంచి ఫాలోయింగ్ ఉంది, సపోర్ట్ ఉన్నారు, కొంత పాజిటివ్ ఉంది. ఖైరతాబాద్లో దానం నాగేందర్ కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. కానీ మిగతా ఏరియాలలో మోడీ వేవ్ ఎక్కువ నడిచింది. అంటే కిషన్ అన్న మీద కూడా ఏంటంటే కొందరు అందుబాటులో ఉండరని, లేదంటే మాకు ఏం చేయలేడని చెప్పినారు. కానీ మనం గ్రౌండ్లోకి వెళ్ళి నిజంగా ఏం చేయలేడా, ఈ కేటీఆర్ అనే మాటలు కురుకురేనే ఇచ్చిండు, కురుకురే రెడ్డి అని ఇట్లాంటి మాటలు అనడం అవి చాలా నెగిటివ్ అయిపోయినాయి. నిజానికి ఈయన ఏం చేయలేదా అని అంత గ్రౌండ్లోకి వెళ్తే చాలా విషయాలు మాకు తెలిసినాయి. ఎట్లా ఈయన ఒక 20,000 మంది అమ్మాయిలకు ఉపాధి శిక్షణ ఇప్పించిండు, ఆల్రెడీ 20,000 మందికి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఆల్రెడీ 16 సెంటర్లు సికింద్రాబాద్ పార్లమెంట్లో పెట్టి ఉపాధి శిక్షణ సెంటర్లు, మగ్గం వర్క్ కానీ, టైలరింగ్ కానీ, తర్వాత బ్యూటీషియన్కి సంబంధించి కానీ, కొవ్వొత్తుల తయారీ, గాజుల తయారీకి సంబంధించి 40 మంది టీచర్లను పెట్టి ఏబీవీ ఫౌండేషన్, అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్ పెట్టి 40 మంది టీచర్లకు ఈయన సాలరీస్ ఇచ్చి 16 సెంటర్ల ద్వారా ప్రతి సంవత్సరం ఒక 2,000 మంది వరకు ఉపాధి శిక్షణ ఫ్రీగా ₹1 తీసుకోకుండా వాళ్ళకి శిక్షణ ఇస్తారు అమ్మాయిలకు. అట్లాంటి వాళ్ళు 20,000 మంది ఉన్నారు. ఇవన్నీ మనం బయట తీసినాం. కిషన్ రెడ్డి స్కూల్ అని ఒకటి ఉంటుంది ప్రేమ్నగర్లో, అంబర్పేటలో, అక్కడ కార్పొరేట్కు ధీటుగా ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం పబ్లిక్ టాక్ తీసుకున్నాం. దీనివల్ల చాలా కిషన్ రెడ్డి అన్నకు పాజిటివిటీ అయింది. అనేక దగ్గరలో ఓపెన్ జిమ్ములు పెట్టించిండు, మంచి పనులు చేసి, నేనేం అవినీతి లేదు, భూ కబ్జా లేదు, కానీ చేసింది చెప్పుకోవడంలో విఫలమయ్యారు. కానీ మనం నెల రోజుల నుంచి తిరిగి మనం కొంచెం అవుట్ రైట్గా చేసింది అయితే మనం బయటకు చెప్పినాం మంచి విషయాలు. ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న ఎట్లయితే చెప్పుకోగలిగిండో నేను ఇది చేసిన ఇట్లని, అట్లా కిషన్ రెడ్డి గారు చెప్పుకోవడంలో విఫలమైండు. స్టార్టింగ్లో చాలా మంది వ్యతిరేకంగా చూపించడం, మోడీని చూసి వేస్తాం కానీ కిషన్ అన్నను చూసి వేయడం అని చెప్పారు. మనం 30 రోజులు 40 రోజులు వర్క్ చేసిన తర్వాత ఉన్న అభ్యర్థులలో కూడా కిషన్ రెడ్డి గారు మంచోళ్ళు. ఇప్పుడు ఈవెన్ ఆక్సిజన్ మన కరోనా టైంలో కూడా అసలు మనం అందరం చాలామంది ఈటల రాజేందర్ అన్న పోయిండని ఎక్స్పోజ్ చేశారు. కానీ ఈటల రాజేందర్ అన్న ఒకసారి పోవచ్చు, 2 సార్లు పోవచ్చు, కానీ కిషన్ రెడ్డి అన్న 12 సార్లు పోయిండు. కానీ వాళ్ళు పోయినామని వాళ్ళు సక్సెస్ అయ్యారు, పోయిర్రు, చేసుకోవాల్సింది. ఈయన 12 సార్లు పోయి కూడా చేసుకోలే. విదేశాల నుంచి ఎక్విప్మెంట్స్, మిషన్స్ తెప్పించారు. ఎందుకు? ఇక్కడనే ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్లు పెట్టుకోవడం కోసం విదేశాలలో తెప్పించడంలో చాలా కీలక పాత్ర ఉంది. దేశానికే కరోనా కంట్రోల్ కమాండ్ సెంటర్కు ఈయన ఇన్ఛార్జ్. అట్లా ఉండి అంత పెద్ద చేసి అది చెప్పుకోలేకపోయాడు. అంటే 140 కోట్ల మందిని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. 12 సార్లు విజిట్ చేసిండు. గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించిండు. వాళ్ళని డైరెక్ట్ కలిసిండు.
కానీ దీన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడంలో కొంచెం లేట్ అయింది. బట్ మనం అంతా పిఎంఆర్ టీవీ ఛానల్ బాగా బలంగా పనిచేసిన తర్వాత చెప్పిన అవుట్రేట్ మంచి పని చేసినోడికి నేనన్నా ఓటేస్తే వేసుకోండి లేకపోతే లేదయ్యా, కాకపోతే నెగిటివ్ ప్రచారం ఎందుకు, ఎవడు చేయలేని మంచి పనులు అయినా చేసినప్పుడు మీరు నీ ఇష్టం కానీ అంటే మాకు తెలియదు అన్న వాళ్ళు చెప్పుకో అంటే వాళ్ళే చెప్తారు. నిజంగా మాకు తెలియదు అన్న, మేము అంబర్పేటలోనే ఉంటాం, అసలు కిషన్ రెడ్డి స్కూల్ ఉన్న విషయం కూడా మాకు చాలా మంది తెలియదు, లేకపోతే 20,000 మందికి శిక్షణ ఇప్పించిండు అంటారు, అసలు మాకు తెలియదు అని మళ్ళీ రియలైజ్ అయ్యారు. అట్లా అడ్వాంటేజ్ అయింది. ఈ 70% ఆఫ్ ది హిందువులు ఇప్పుడు మోడీని చూసి కిషన్ రెడ్డి ఇద్దరిని చూసి ఓటేస్తారు. ఓకే, ముస్లిం ఓట్లు మాత్రం ఇటు పజ్జన్నకు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత, దానం నాగేందర్కు మిగతా దగ్గరలో కొంతమంది ముస్లింలు కూడా ఒక 5-6 పోటీ చేస్తారు, వాళ్ళకు కొంత డివైడ్ అవుతుంది. కిషన్ రెడ్డి అన్న గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పోటీ ఎవరి మధ్య ఉంటుంది? దానం నాగేందర్ కాంగ్రెస్, వాళ్ళు ముస్లిం ఓట్లను నమ్ముకున్నారు, వీళ్ళు మోడీని నమ్ముకున్నారు. ఓకే, చూడాలి మరి. కిషన్ రెడ్డి బయటపడే అవకాశం ఉంటుంది, గెలుస్తాడు. నగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీ చేస్తా ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదాన్ని తీసుకుని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టిండి, ఎంపీ టికెట్ వచ్చింది. పొత్తుగంటి భరత్, సో పొత్తుగంటి రాములు వాళ్ళ కొడుకు పోటీ చేస్తాం. ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటుంది? చాలా మందిని తెలుసుకుంటే ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ అన్నారు, మల్లు రవి అన్నారు. కానీ తర్వాత ఏంటంటే ఈయన బీఆర్ఎస్ వాళ్ళను ఎవరైతే కేసులు పెట్టిర్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గువ్వల బాలరాజు అన్నాడు, ఆయన చాలా మంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టిండు, ఇబ్బందులు పెట్టిండు. ఆయన మనుషుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడట. అది వీళ్ళ జీర్ణించుకోలేక కాంగ్రెస్ వాళ్ళే మేము బీజేపీకి వేస్తాం, భరత్కి వేస్తాం, భరత్ మంచోడే అని చెప్పేసి చాలా మంది ఇంటర్నల్గా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి వేసే ఛాన్స్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేసే ఛాన్స్ ఉంది. ఆ రకంగా ఒక రకంగా ఇప్పుడు చెప్పాలంటే అక్కడ కరెంట్ షాక్ ఇచ్చినట్టు అవుతుందని నేను అనుకుంటున్నా. అంటే భరత్ బయటపడ్డా ఆశ్చర్యపోని అవసరం లేదు. కానీ అన్నమలై ఎంట్రీ తర్వాత కూడా కొంత అన్నమలై ఎంట్రీ, భరత్ మంచోడు అవ్వడము, వీళ్ళు ఈయన పిసినార్ ఇవ్వడం, మల్లు రవి పిసినార్ ఎవడికి రూపాయి పెట్టాడట, కొంత టెంపర్ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది అనేది ఇదంతా వాళ్ళ మధ్యలో నడుస్తుంది. గతంలో ఎంపీ చేసినప్పుడు పెద్దగా ఏం చేయలేడని చాలా 1,00,000 మైనస్లు ఉన్నాయి ఆయనకు. కాకపోతే కొంత ట్రెడిషనల్ ఓట్ బ్యాంకింగ్ ఉండడం, అక్కడ బీజేపీ ఎక్కువ లేకపోవడం. ఇప్పుడు నిజామాబాద్ కరీంనగర్తో కంపేర్ చేసుకుంటే నాగర్ కర్నూలు సైడ్ తక్కువ ఉండడం ఆయనకు అడ్వాంటేజ్. కానీ రాను ఈ సోషల్ మీడియా వల్ల మొత్తం వ్యాపింపజేసారు మోడీ గురించి. ఇప్పుడు అన్నమలై వచ్చి కూడా అడ్వాంటేజ్ అయింది. ఒక రకంగా భరత్ గెలిచిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఈసారి ఎలక్షన్స్ మాత్రం రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు అనుకోవచ్చు 1-2 సీట్లు వాళ్ళు ఎక్కువ గెలవచ్చు, 1-2 సీట్లు వీళ్ళు గెలవచ్చు. అది పక్కన పెడితే కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీకి ఓట్లు వస్తాయి. ఒకవేళ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. సీట్లు ఎవరికన్నా 1-2 అటు ఇటు ఉన్నా ఓట్లు మాత్రం బీజేపీకే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అంటే ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఒక నిదర్శనం. రేవంత్ రెడ్డి పట్ల ఎటువంటి ప్రజలకు ప్రేమ లేదు. సింగిల్ లార్జెస్ట్ ఓటింగ్ బీజేపీ అయినా ఇప్పుడు నిజామాబాద్లో మంచి మెజారిటీ వస్తుంది, కరీంనగర్లో వస్తుంది, మల్కాజ్గిరిలో వస్తుంది, చేవెళ్ళలో వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా దగ్గరలో మంచి మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది. కానీ కాంగ్రెస్ గెలిచే దగ్గర ఒక ఖమ్మము, ఒక నల్గొండ, మహబాద్, ఈ 3 కన్ఫర్మ్ గా చెప్తాం. ఈ 3 కన్ఫర్మ్ తప్ప మిగతా ఏది కన్ఫర్మ్ చెప్పడానికి లేదు. కానీ ఇక బీజేపీ వాళ్ళు కన్ఫర్మ్ చెప్పేటి ఉన్నాయి. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదం పనిచేసి అదే ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత, ఈయనకు కేసీఆర్ పెద్ద తేడా ఏముంది అనేది వెళ్ళిపోయింది. ఆయనతో ఉండేటోళ్ళు కొందరు వేస్తారేమో కానీ ఆయన మీద కంప్లీట్ నమ్మకం పోయింది. అసలు బహుజనవాదం అనేది ఒక బాహుబలి అనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కట్టప్పలాగా ఉంచుకుంటారు. అంటే బహుజనవాదం ఇట్లా నిలబడ్డది, ఈయన వచ్చి వెనకెళ్ళి పొడిచి ఇప్పుడు SC ST BCలను వాళ్ళు ఎవడన్నా లీడర్షిప్ చేయాలంటేనే భయపడేటట్టు చేసిండు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈయన ఓడించాలని చెప్పి అసలు క్రెడిబిలిటీ లేకుండా చేసుకున్నాడు. అసలు డిపాజిట్ కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. థర్డ్ ప్లేస్ కాదు, 4th. జైరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ కాంగ్రెస్ పార్టీ, గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ, బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ అనుకుంటా. ఎట్లా ఉంటుంది? గాలి అనిల్ కుమార్ దాంట్లో వాళ్ళ కారులో గాలి లేదు, పంక్చర్ అయిపోయింది, షెడ్ పంపినామని వాళ్ళే చెప్పారు. కాబట్టి ఆయన అసలు పోటీలో లేడు. సురేష్ శెట్కర్కు, బీబీ పటేల్కు బాగా టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ కామారెడ్డి అనేది జహీరాబాద్ నియోజకవర్గంకి రావడం, కామారెడ్డిలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం, ఇటు పక్కకి ఎల్లారెడ్డిలో కూడా బీజేపీ వాదం ఎక్కువ ఉండడం, జహీరాబాద్ లోకల్లో కూడా బీజేపీ వాదం ఎక్కువ ఉండడం, అక్కడ బీబీ పటేల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో సురేష్ శెట్కర్ కు ఉండే కానీ రాను ఒక్కొక్క గంట ఒక్కొక్క నిమిషం మోడీ అట్లా
వెళ్ళిపోయింది. అక్కడ బీబీ పాటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఓకే, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మాలోత్ కవిత, సీతారాం నాయక్. బలరాం నాయకే గెలుస్తాడు. సో ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ. కవితకు కూడా మంచి పేరు ఉంది, సీతారాం ముగ్గురికి మంచి పేరు ఉంది. వాళ్ళు ముగ్గురు పెద్ద బ్యాడ్ పర్సన్స్ కారు. కానీ ఇక్కడ మోడీ వేవ్ కూడా అక్కడ తక్కువ ఉంది. అక్కడ అంత ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉండడం, ఇందిరమ్మ ఇండ్లు రావడం, అసలు మోడీకి సంబంధించి ఇంకా అక్కడ రీచ్ కాకపోవడం బలరాం నాయక్ అని అదృష్టం. ఓకే, ట్రయాంగిల్ ఉంటుంది, అందులో కాంగ్రెస్ బయటపడుతుంది. లేదు, డైరెక్ట్ బలరాం నాయక్ ఖచ్చితంగా. యా, వరంగల్ పార్లమెంట్ నుంచి సో ఆరు రమేష్ ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత పోతే బీజేపీ దగ్గర తీసుకుంది, టికెట్ ఇచ్చింది. కడియం కావ్య, ఈయనేమో సుధీర్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ అనుకుంటా. కడియం కావ్యకు పీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే అబీఫామ్ కేసీఆర్ ముఖం మీద కొట్టిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినారు. ఇక్కడ ఎట్లుంటుందన్న ఈక్వేషన్ అంటే ఇప్పుడు అక్కడ కూడా స్టార్టింగ్లో కొంత టీఆర్ఎస్ అది ఇది అని కొంత అడవిడి చేశారు. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పోవడంతో కేసీఆర్ తలనొప్పి అయిపోయింది. ఇక ఆయననే చెప్పిండు కదా, నేను డబ్బులు ఇచ్చిన, సీట్ ఇచ్చిన, అయినా నాకు హ్యాండ్ ఇచ్చిండు అనేది. అది ఎట్లా వెళ్ళిపోయిందంటే ఓకే బీఆర్ఎస్లో ఉంటే భవిష్యత్తు ఉండదు అనేది బీఆర్ఎస్ మీద కంప్లీట్ ఇంపాక్ట్ చూపించింది. కడియం కావ్య కోసం కూడా అంటే ముస్లింను పెళ్లి చేసుకుందని అది ఇదని ఇదే అని చెప్పడం, మందకృష్ణ మాదిగల కోటే అని చెప్పి ప్రచారం చేయడం. అసలు బీజేపీ అక్కడ పెద్దగా లేకపోయినా ఇప్పుడు పోటీ వచ్చింది, గెలిచిన ఆశ్చర్యపోని అవసరం లేని పరిస్థితికి వచ్చింది. ఎవరు కాంగ్రెస్ వల్ల మాటలు వినే పరిస్థితి లేదు. సైలెంట్ ఓటింగ్ లో ఆరూరి రమేష్ అయినా గెలవచ్చు, లేదంటే పోల్ మేనేజ్మెంట్ కనుక కాంగ్రెస్ కరెక్ట్ చేసుకుంటే కావ్య కూడా బయటపడే ఛాన్స్ ఉంది. భూపాలపల్లి ఏరియాలో, రిమోట్ ఏరియాలలో కొంత మోడీ అక్కడ లేకపోవడం అంటే తెలియదు. 7 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అది కడియం కావ్యకు అడ్వాంటేజ్. కానీ ఎమ్మెల్యేల మాట కొన్ని నియోజకవర్గాలలో విన్నారు, కొన్ని నియోజకవర్గాలు వినలే. ఇప్పుడు వరంగల్, హన్మకొండ, లేకపోతే ఎమ్మెల్యే ఇంతకుముందు చేసింది వర్ధనపేట, ఈ ఏరియాలో బీజేపీ గురించి బాగా తెలుసు. కానీ భూపాలపల్లి అటు లోపలికి పోతే కొంత తక్కువనే తెలుసు కదా. అట్లా మరి చూడాలి. కాకపోతే అంత సింపుల్గా అయితే ఎవరు సింపుల్గా గెలవరు, టఫ్ ఫైట్ అనే చెప్పొచ్చు. చూడాలి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేసే, అసలు ప్లేసే లేదు. ఓకే, ఖమ్మం ఇది కాంగ్రెస్ పార్టీనేగా 100% కాంగ్రెస్. వాళ్ళు హీరో వెంకటేష్ని కూడా దించిర్రు. అది కూడా అటు కొంత కమ్మ పాపులేషన్ ఉండడం, సినిమా హీరోల పిచ్చి కూడా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవా ఎక్కువ ఉంటుంది అన్నిటికి నుంచి. బట్టి విక్రమార్క ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. ఆ ఖమ్మం ఏంటంటే మాజీ కమ్యూనిస్టులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాకు వేయకున్నా సరే కానీ బీజేపీకి వేయకండి, బీజేపీ అనేది ఒక ఇట్లా అంటే అక్కడ ఖమ్మంలో మాత్రం బీజేపీ ఉంది. ఒకప్పటికంటే ఇప్పటికి ఓట్ బ్యాంకింగ్ బాగా పెరిగినప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఈ ఐడియాలజీతో ఉన్నారు. కానీ బీజేపీ ఐడియాలజీ అనేది ఇంకా లోపలికి తీసుకెళ్ళలేదు. సరైన సమయంలో కూడా ముందు నుంచి ప్రిపేర్ చేసుకోకపోవడం, అట్లాంటివన్నీ డిసడ్వాంటేజెస్. వన్ సైడ్గా కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ. ఓకే, ఇప్పుడు 17లో 1 ఎంఐఎం హైదరాబాదు, 16 సీట్లలో ఇప్పుడు మనం చేసిన అంచనా ప్రకారం బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం, మనం ఇంకొక 4 పార్లమెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్గా ఎన్ని వచ్చే అవకాశం ఉందన్న బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి? అదే ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తాయి అనిపిస్తుంది. మెజారిటీ సీట్లు అంటే మినిమం బీజేపీకి 8 పక్కా వచ్చేటట్టు అనిపిస్తుంది. 9 వచ్చినా, 10 వచ్చినా, 11 వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. కానీ మినిమం 8 అయితే పక్కా. నువ్వు కౌంట్ చేసుకోపా. ఇప్పుడు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ 3 పక్కా. తర్వాత ఇక్కడ జహీరాబాద్ కూడా పక్కా. మల్కాజ్గిరి 5, చేవెళ్ళ 6, ఇంకేమున్నాయి, సికింద్రాబాద్ 7. ఇట్లా ఈ సీట్లు అయితే పక్కా. మళ్ళీ నెక్స్ట్ డీకేఆర్ నది ఉంది, భువనగిరి టైట్ ఉంది, నాగర్ కర్నూలు టైట్ ఉంది, మెదక్ టైట్ ఉంది, పెద్దపల్లి టైట్ ఉంది. ఈ టైట్ పొజిషన్ లో కూడా బీజేపీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మోడీ వేవ్ ఉంది. ఇప్పుడు ఆయన అనుకుంటుండు 14 సీట్లు అనుకుంటుండు. అంచనా కరెక్ట్ అయితే 10 మైనస్ 4 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. 4 సీట్లు ఏది ఖమ్మము, నల్గొండ, మహబాద్, ఈ 3 గన్ షాట్ వాళ్ళకు. ఇంకేముంది నాకైతే అర్థమైతలేదు. మిగతా అంతా టఫ్ ఫైటే. అలవోకగా గెలిచే సీట్లు ఏమున్నాయి. ఈసారి రేవంత్ రెడ్డికి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓట్ బ్యాంకింగ్ అయితే బీజేపీకి బీఆర్ఎస్ ప్లేస్ని రిప్లేస్ చేయడం, ఈవెన్ కాంగ్రెస్ కంటే